ఐ వాంట్ టు ఆస్క్ దిస్, అంటే ఈ క్వెషన్‌ని మాత్రం ఖచ్చితంగా ఒక సైంటిస్ట్‌ని అడగాలి మేడం. ఏంటి అనంటే, ఎప్పుడైతే సైన్స్ అనే దాంట్లోకి గాడ్ అనేది, అంటే దేవుడు అనే ఒక ఆలోచనొస్తే సైన్స్ అక్కడితోని ఆగిపోద్ది మేడం. ఎందుకనంటే ఒక ప్రాబ్లమ్ ఉంది. ఎవల్యూషన్ కన్నా ముందు ప్రపంచం అంతా ఏమనుకునేదంటే మనం అందరం సుపీరియర్ బీయింగ్స్. వి వాస్ క్రియేటెడ్ బై గాడ్స్. దేవుడు అనేటోడు మనల్ని సృష్టించాడు. అంతే. బట్ వన్స్ చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వచ్చిన తర్వాత పర్స్పెక్టివ్ మారిపోయింది. మెడిసిన్ సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది. జీనోమిక్స్ వచ్చినాయి బై మెండల్ ఆర్ సంథింగ్ సంథింగ్. అవన్నీ ఎవల్యూషన్లోకి డంప్ అయిపోయినాయి. తద్వారా సైన్స్ అనేది గ్లోరిఫై అయింది. హ్యూమన్ లైఫ్ క్వాలిటీ అనేది పెరిగిపోయింది. సో ఎప్పుడైతే సైన్స్ అనే దాంట్లోకి దేవుడు అనేది వస్తే, అకార్డింగ్ టు మీ, సైన్స్ కొంతలో కొంత ఏమైపోతుంది అని అంటే, ఏదన్నా ఒక వండర్ఫుల్ లేదంటే కాంప్లెక్స్ అనే దాన్ని చూసినామంటే దీనికి కారణం దేవుడు అని చెప్పి ఆపేస్తాం. వాట్ ఈస్ గాడ్ అకార్డింగ్ టు యూ? అండ్ దేవుని మీరు నమ్ముతారా? దేవుణ్ణి నేను నమ్ముతాననే క్వెషన్ ఫస్ట్, అది నమ్ముతానా అనే క్వెషన్ కదా. సో దేవుడు అనేది ఐ థింక్ ఇట్స్ ఏ పర్సనల్ విషయం మోస్ట్లీ అనుకుంటా నేను. నమ్మకం, అదొక రకమైన నమ్మకం అని నా ఉద్దేశం. దేవుడు ఉన్నాడా లేని క్వెషన్ నేను ఐ విల్ నాట్ ఆన్సర్ ఫర్ దట్. దానికి కూడా ఇట్ ఈస్ ఓన్లీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నా నమ్మకం ప్రకారం నన్ను అడిగితే ట్రూత్ ఈజ్ గాడ్. ఓకే, ట్రూత్ ఈజ్ గాడ్. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ సిన్సియర్లీ అబౌట్ దట్. ఇప్పుడు ఆ ట్రూత్‌ని తెలుసుకోవడానికి యూ యూజ్ సైన్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇది నిజంగా ఉందా, ఇలా లేదా అని చేయటానికి నువ్వు టెస్టులు చేయాలి, ఎవిడెన్స్ డెవలప్ చేయాలి. ఓకే. సో దట్ వే సైన్స్ ఈజ్ ఆల్సో గాడ్. అవును. గ్రేట్. అంతే. సో ఇది నమ్మినప్పుడు నేను 100% సిన్సియర్‌గా చేయగలుగుతున్నట్టయితే, నాకు ఎటొచ్చి నువ్వు అడిగేదేంటంటే, గాడ్ అంటే ఒక విగ్రహం, ఒక ఇది పెట్టుకొని అలా చేయాలంటే నేను చేయను నేను. అదైతే నాకు అలవాటు లేదు మొదటి నుంచి కూడా. కానీ ట్రూత్ ఈజ్ గాడ్ అని డెఫినెట్‌లీ నమ్ముతాను.